గఫూర్ గారు, వల్లభనేని వంశీ గారిని పరామర్శించడానికి విజయవాడ జైలుకు వెళ్ళిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విధానం ఒకటి, అసలు వల్లభనేని వంశీ మీద ఎందుకు కక్షపూరితంగా వ్యవహరించారంటేనేమో మనం ఎవరు ఊహించినటువంటి సమాధానం వచ్చింది. గ్లామర్ అనేది, వంశీ గ్లామరస్గా ఉంటాడు, లేదంటే కనుక కొడాలి నాని గ్లామరస్గా ఉంటాడు, లేకపోతే నా ఎదురుగా ఉన్న దేవినేని అవినాష్ గ్లామరస్గా ఉంటాడు, చంద్రబాబు నాయుడుకే గ్లామరస్గా ఉంటాడు కాబట్టి ఆయనకు అసూయ ద్వేషాలు అని చెప్పేసి అంటాడు. మనం ఏమనుకున్నాము అందరం, అయితేనేమో తెలుగుదేశం పార్టీ మీద దాడి కేసులో గన్నవరం, లేదంటే కనుక అతన్ని బెదిరించి కిడ్నాప్ చేశాడని, లేదంటే కనుక ఆయన అవమానపరిచారు నిండు సభలో చంద్రబాబు నాయుడు గారిని ఆయన సతీమణి అని చెప్పేసి అనుకుంటే ఈయన కొత్త భాషని చెప్పారు. అంటే ఇది ఆయన కావాలని అలా మాట్లాడతారా, లేదంటే పక్కదారి పట్టిస్తారా, లేదంటే నిజంగానే అటెన్షన్ ప్రాబ్లం ఉంది ఆయనకి? అంటే అటెన్షన్ ప్రాబ్లం ఇన్ ద సెన్స్ పేపర్ చదివితే కానీ ఆ పేపర్లో చదవటం కూడా ఆయన మరి వైస్ చైర్మన్ అన్న మాట పలకడానికి ఆయనకు 1 minute పట్టింది. వైస్ ప్రెసిడెంట్ అన్నాడు కాసేపు, వైస్ 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 అంటే చివరికి అవినాష్ గారు అందించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక బెదిరింపులకి సరే ఇది హెచ్చరించడం ఒక ఎత్తు అయితే, ఇది ఏకంగా బెదిరింపు. 2 సార్లు నాకు తెలిసినంత వరకు అధికారుల్ని, ప్రభుత్వాధికారుల్ని వారి విధులకి ఆటంకం కలిగించేటట్టుగా ఎవరు కూడా వ్యవహరించకూడదని చెప్పేసి చట్టాలు కూడా ఉన్నాయి. మరి ఇలా రిపీటెడ్గా ఆయన డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు పొలిటికల్గా వార్నింగ్ ఈజ్ డిఫరెంట్. తెలుగుదేశం పార్టీ నాయకులను వదలను, లేదంటే కనుక మేము మీకు అధికారం శాశ్వతంగా. అసలు మనకి పంచాయతీ ఏంటి సార్? ఎప్పుడు చూడ అధికారం గురించే మాట్లాడుకుంటుంటారు వీళ్ళు. అంటే మేము వస్తే మేము మీ సంగతి చూస్తాం, మీరు వస్తే మేము మా సంగతి ఎలా చూస్తారో చూస్తాం. ఏంటి సార్ ఇది? అంతే తప్ప అలాగే 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది, ఇంకేం మేము వస్తామని చెప్పేసి ఎలా చూడాలి ఇది? అలాగే పోలీస్ అధికారులు స్పందించిన తీరు. సురేష్ గారు, జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నా అండి. అంటే సర్వస్వం కోల్పోయినటువంటి వాడు ఇక ఏముంది, ఏ మాట అన్న ఏముంది అనేటువంటి పద్ధతిలో ఆయన తెగించి మాట్లాడుతున్నాడని అర్థమవుతుంది. లేకుంటే ఇప్పుడు బట్టలు ఇప్పదిస్తా బహుశా ఆయన నుంచి ఇన్స్పిరేషన్ వచ్చి ఆయన పార్టీ వాళ్ళు బట్టలు ఇప్పదిస్తున్నట్టుంది. ఇంతకుముందు ఎంపీ బట్టలు ఇప్పుకొని ఫోటోలు దిగి చూస్తాం కదా మనం. కాబట్టి అసలు ఆ కల్చర్ ఏం కల్చరో నాకైతే అర్థం కావడం లేదు. రెండవది, జగన్ స్థాయిలో వంశీ ఏం గొప్ప త్యాగం చేశాడు కాబట్టి ఆయన పోయి పలకరించాడు అనుకున్నారు మీరు. ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేయడం కరెక్టా? కేసు ఉంటుంది, కోర్టులో ఉంది, మీరు కావాల్సింటే ఆ సాక్ష్యాలు చెప్తాప్పుడు అతనితో చెప్పించుకోండి. అంతే తప్ప అంత సహనం కూడా లేదా మీకు? అంతకుముందే అతన్ని ఎత్తుకొని పోయి లాలుచిపరిచి డబ్బులు ఇస్తామని చెప్పి తప్పుడు స్టేట్మెంట్ కోర్టులో ఇప్పించి కోర్టులో కేసు విత్డ్రా చేసుకోవాలని, అదే కదా మీ నేచర్ ఏమిటి అనేది అర్థమవుతుంది అక్కడే. మీ స్వభావం ఏమిటి అంటే కేసులు మీరు ఫేస్ చేయడానికి సిద్ధంగా లేరు. కేసులు లేకుండా ఇంకో కేసు వచ్చిన పర్వాలేదు దౌర్జన్యాలు చేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, కిడ్నాప్లు చేస్తారు. ఇది కల్చరు, చాలా దారుణం ఇది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అక్కడికి పోవాల్సిన పని లేదు. అక్కడ మాట్లాడిన మాటలు బట్టలు ఇప్పదీస్తాం, గిట్లు ఇప్పదీస్తాము, మరి ఎవరు బట్టలు ఇప్పదీస్తారు? జనం కదా ఇప్పదీసింది. మొన్న ఎన్నికల్లో ఆయన లెసన్ నేర్చుకోలే, ఆయన ఏం మారలేదు మనిషి. అదే ఆ సాఫ్ట్వేర్ మారదండి. ఓసారి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆ ప్రోగ్రామ్ మార్చాలి తప్ప ఆ సాఫ్ట్వేర్ మారదు. కాబట్టి ఆయన అరాచకమైనటువంటి ధోరణి, ఇక ఆయన ఎంతైనా సరే రెచ్చగొడతాడు, అరాచకం సృష్టిస్తాడు. చట్టం లెక్కలేదు, గవర్నమెంట్ అని లెక్కలేదు, ముఖ్యమంత్రి అని లెక్కలేదు, ఎవరినైనా ఏమైనా అంటాడు ఆయన. ఇది ఒక ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సినటువంటి ఆ క్వాలిటీ కాదండి అతనికి. అయితే మరి చూడాలా. నాకేందంటే మేము లేసే మనుషులం కాదంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. లేయడం లే ఇంతవరకు. మరి లేస్తే మీ బలం ఏందో తెలుస్తుంది. మేమే లేసే మనుషులం కాదు అని మరి మీకు కాలు లేవా, ఏముందో రహస్యం అర్థం కావడం లే. అరాచకం ఎక్కడున్నా కానీ కంట్రోల్ కావాలండి. అరాచకం మాత్రం ఇప్పుడు నిన్న ఆయనతో పాటు మళ్ళీ కొడాలని ప్రత్యక్షమైనాడు. ఈ గ్యాంగ్ అంతా మళ్ళీ ప్రత్యక్షమైంది. రాష్ట్రంలో ఇదే ధోరణి కనుక, అంటే ప్రభుత్వం నిస్తేజంగా ఉంటే, ప్రభుత్వం ఇదే పద్ధతిలో ఉంటే రాబోయే కాలంలో ఇంకా ఒక అరాచక పరిస్థితి తీసుకొని రావడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తానంటే సందేహం లేదు. ఎంతసేపు ఉన్న వీళ్ళిద్దరూ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఏమిటి, రాష్ట్రానికి అన్యాయం చేసినట్టు కేంద్రం పట్ల ఒక్కరు మాట్లాడండి.
కేంద్ర ప్రభుత్వం ఈ దుర్మార్గం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు పొగిడి పొగిడి అలసిపోతున్నారు. రాజధానికి ఏమో డబ్బులు ఇస్తున్నారు కేంద్రం వాళ్ళు, అప్పు ఇచ్చినారు తప్ప కేంద్రం డబ్బులు ఇవ్వలేదు. పోలవరం కూడా అడిగినంత ఇవ్వలేదు. కాబట్టి వెనుకబడ్డ ప్రాంతాలకు రూపాయి ఇవ్వలేదు. కేంద్రం నుంచి ఎట్లా నిధులు రాబట్టాలి, లేదా కేంద్రం తప్పు చేస్తే విమర్శించాలి అనేటువంటిది ఇద్దరికి లేదు. అధికార పక్షానికి లేదు, ప్రతిపక్షానికి లేదు. అక్కడ పోయేపాటి భజనే. ఇక్కడ మాత్రం ఒకరినొకరు అధికారం కోసం కాట్లాడుకుంటారు. ఈ పద్ధతిని కళ్ళు మూస్తే వచ్చేసంటే 5 సంవత్సరాలు నీ కళ్ళు మూసే ఇంకా నీకు శాశ్వతంగా కళ్ళు మూసేందుకు పంపించేసినారు నన్ను పనికిరాకపోయి. కాబట్టి ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ధోరణి మారాలా. ఈరోజు మిర్చి ఆడిది. ఇప్పుడు వాళ్ళు కేసులు పెట్టుకుంటారు, ఏం పెట్టుకున్నా, నేనేం వైసీపీ సానుభూతి పని కాదు. వాళ్ళు ఏం పెట్టుకున్నా నాకేం బాధ లేదు, ఏం కేసు పెట్టినా నాకు సంబంధం. కానీ ఒక పబ్లిక్ ఇష్యూ ఉంది, గవర్నమెంట్ ఫెయిల్యూర్ను ప్రతిపక్ష నాయకుడు వినియోగించుకున్నాడు. ఆ పద్ధతిలో నిరంతరం ప్రజల్లో కనుక పోతే, ప్రజా సమస్యలు తీసుకుంటే, ఈ చిల్లర రౌడీలను మేపకుండా నేరుగా జనం దగ్గరికి పోతే ఏమైనా ఇమేజ్ పెరుగుతుంది, గ్రాఫ్ పెరుగుతుంది. అది జగన్మోహన్ రెడ్డి నేర్చుకుంటే మంచిదని నా అభిప్రాయం. రఫీ గారు, మీరేమో అధికారులను బెదిరిస్తున్నాడు, లేదంటే పోలీస్ అధికారులను బెదిరిస్తున్నాడు, వార్నింగ్లు ఇస్తున్నారు అంటమే తప్ప ఆయన కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, ఆయన వార్నింగ్లు ఇస్తూనే ఉన్నారు. మరి మీరేం చేశారు? ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అంతకన్నా ఏం చేశారు? గఫూర్ గారు అన్నట్టు మేము లేస్తే మనుషులు కాదంటున్నారు, కానీ లేచింది లేదు కదా. మరి ఆయన ఇప్పుడు యాక్చువల్గా అయితే అధికారులు బెదిరించకూడదు. యాక్చువల్గా విధులకు ఆటంకం కలిగించడం అనేది నేరం. మీరు ఎక్కడో బెయిల్ క్యాన్సిల్ అక్కడ దాకా వెళ్ళారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కూడా ఆ రకమైనటువంటి బెదిరింపులకు దిగకూడదు. అందులోనూ ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి రేపు నిజంగానే వాళ్ళు ఆ విధుల్ని నిర్వహించడంలో కొంత పునరాలోచనలో పడే అవకాశం కూడా ఉంటుంది. మరి ప్రెస్ మీట్ పెట్టి ఉపయోగం ఏముంది? మీకు చట్టం అంటే గౌరవం లేదు, దీన్ని బట్టి అర్థం అవుతుందని చెప్పేసి ఖండించి ఉపయోగం ఏముంది? ఇప్పుడు గగ్గోలు పెడుతుంది ఎవరు సార్? మేమా జగన్మోహన్ రెడ్డి? వంశీ జైల్లోకి వెళ్తే గగ్గోలు పెడుతుంది ఎవరు? వైసీపీ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ప్రారంభమైంది, పాపం పండింది, వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. మాకు నడుము నొప్పులు ఉన్నాయి, మంచాలు కావాలా, దిండ్లు కావాలా, 5 స్టార్ భోజనాలు కావాలా, దోమలు కుడుతున్నాయి, అన్యాయంగా అరెస్ట్ చేశారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు వాళ్ళే కదా. మేమేమి గగ్గోలు పడుతున్నా, మేమేమి మీరు ఇప్పుడు 8 నెలలు అయింది, 9వ నెలలోకి వచ్చాం. మీరు చూడండి, ఇంకొక సంవత్సరం లోపల జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు. అప్పుడు ఆయన్ని పరామర్శించడానికి ఎవరు రారు. ఇప్పుడు ఈయన పరామర్శించే జైలు యాత్ర చేస్తా ఉన్నాడు. ఆయన చేసే పనులు ఒక్కొక్కటి రెడీ అవుతున్నాయి. పెద్దిరెడ్డి రెడీ అవుతున్నాయి, సజ్జల రామకృష్ణారెడ్డిది రెడీ అవుతున్నాయి, మొత్తం రెడీ అవుతున్నాయి. మాకు ఇది ఒకటే కాదు కదా ప్రభుత్వంలో, వీళ్ళని అరెస్ట్ చేయడమే కాదు కదా మా పని. మాకు చాలా టాస్క్లు ఉన్నాయి. మరి 90% రోడ్లు కంప్లీట్ చేశాం. పత్రికల్లో వస్తున్నాయి అప్పుడు ఎలాగున్నాయి రోడ్లు, ఇప్పుడు ఎలాగున్నాయని. ఆ 10% కూడా కంప్లీట్ చేస్తాం. పెట్టుబడులు తెస్తున్నాం, పరిశ్రమలు కట్టి చూపిస్తాం. రేపు బడ్జెట్లో మీరు చెప్పినటువంటి ధరల స్థిరీకరణ నిధిని కేటాయిస్తాం. తల్లికి వందనం బడ్జెట్ కేటాయిస్తాం. 2000 ఎలక్ట్రిక్ బస్సులు కొనడానికి బడ్జెట్ కేటాయిస్తాం, మహిళలను ఉచితంగా తిప్పడానికి. అలాగే అన్నదాత సుఖీభావ పేరు మీద రైతులకు ఇచ్చేటువంటి డబ్బులు ఇస్తాం. ఇది కూడా చేస్తాం. 8 నెలల్లోనే చేస్తామని మేము చెప్పలా. మేమేమి ఎన్నికల ప్రచారంలో ఎక్కడంతోనే చేస్తామని చెప్పలా. మేము చేస్తామని చెప్పాం, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తున్నాం, తీసుకుంటున్నారు జనం హ్యాపీగా. 4000 పెన్షన్ తీసుకుంటున్నారు. అరియర్స్తో పాటు ఇచ్చాం.
చాలా బకాయిలు తీర్చాం. పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ప్రాబ్లం క్లియర్ చేశాం. కాలేజీల నుంచి ఏదైనా ఉంటే మేము కాలేజీలు చూసుకుంటాం. తల్లుల ఖాతాలో డబ్బులు వేసే పని పక్కన పెట్టాం. మీరు చూశారు కదా నిన్న యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్స్ని ఏ ప్రాతిపదికన వేసామో జగన్మోహన్ రెడ్డి హయాంలో రఫీ గారు వాటిని ఏమి కాదంటం లేదు. అవి చేయాలి, చేయకపోతే అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారే కాదు, మేము అడుగుతాము, విపక్షాలన్నీ అడుగుతాయి. అది కాదు కదా ఇక్కడ సమస్య ఏంటి? ఇక్కడ సమస్య అధికారుల సంఘం, పోలీస్ అధికారుల సంఘం సాయంత్రం వచ్చి ప్రెస్ మీట్ లో ఇది సరైన పద్ధతి కాదు, మీరు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, ఇలాగ చట్టం అంటే గౌరవం లేకపోవడం సమంజసకరం కాదు, 8 నెలల క్రితం వరకు మేము ఇదే అధికారులం కదా, మీ ప్రభుత్వంలో కూడా పనిచేసిందని చెప్పేసి అందరికీ తెలిసిన విషయాలే చెప్పారు. ఆయన వెనక్కి తీసుకోకపోగా ద వెరీ నెక్స్ట్ డే వస్తే అరెస్ట్ చేస్తాము మిర్చి ఆటకి అని చెప్పేసి అంటే ఆయన లెక్క చేయకుండా అసలు ఏం పట్టించుకోకుండా వెళ్ళారు. కాబట్టి వంశీ కూడా ఇలాగే అనుకున్నాడు. నేను ఒక బ్లాక్మెయిల్ చేసి కొట్టి కేసు విత్డ్రా చేసేస్తే నా పని అయిపోతుంది, ఆ కేసు అంతా పోతుంది అని చెప్పేసి అనుకున్నాడు. కానీ అతను వేసిన ఉచ్చులో అతనే పడిపోయాడు కదా. జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే పడతాడు. ఆ ధోరణి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పడతారు. అతను ఏమనేవాడు, వైనాట్ 175, వైనాట్ 30 years అన్నాడు కదా. ఏమైంది? కాబట్టి ఒకసారి చూశారు అతన్ని, అతని నైజం ప్రజలు తెలుసుకున్నారు. అతను ఏం మాట్లాడినా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. అతను ఎన్ని డ్రామాలు వేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. మేము అధికారంలో రావటం 8 నెలల్లోనే వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జైళ్ళు తిప్పుతుంటే ప్రజల్లో ఏ సంకేతం వెళ్తుంది? వీళ్ళు వాళ్ళలాగా కక్ష సాధింపు చేస్తున్నారనేటువంటి సంకేతం వెళ్తుంది కదా. మేము చట్టబద్ధంగా ఒక్కొక్కళ్ళని ఈ 4.5 సంవత్సరాల్లో లోపలికి పంపించి శాశ్వతంగా వాళ్ళు బయటికి రాలేని పద్ధతిలో పంపిస్తాం. ప్రజలు శభాష్ అంటారు. ప్రజలు శభాష్ అనేది ఒక్కదానికే కాదు, అభివృద్ధిని చూసి శభాష్ అంటారు, ఉపాధిని చూసి శభాష్ అంటారు, పరిశ్రమలు తెచ్చిన దాని మీద శభాష్ అంటారు, నదుల అనుసంధానం మీద శభాష్ అంటారు, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ మీద శభాష్ అంటారు. చాలా అంశాలు ఉన్నాయి. ఒక్క బటన్ నొక్కితేనో సంక్షేమ పథకాలు చేస్తేనో ప్రజలు ఓట్లేరు. అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి మేము ఆ పద్ధతిలో పోతున్నాం. కేసులు అనేది ఒక అంశం, మాకు ఇతర అంశాలు చాలా ఉన్నాయి. మేము ఎన్డీఏలో భాగస్వామ్యం. మా మంత్రులు ఇద్దరు కేంద్రంలో ఉన్నారు, రాష్ట్రంలో వాళ్ళ మంత్రి ఉన్నాడు. మేము రోడ్డు మీదకి వచ్చి కేంద్రంలో ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి రోడ్డు మీదకి వచ్చి మేము పోరాటాలు చేయము, ఎవరు కూడా చేయరు. జనరల్గా ఎలియన్స్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు లోపల మాట్లాడుకుంటారు, సమావేశాల్లో మాట్లాడుకుంటారు, కానీ పబ్లిక్గా రోడ్ల మీదకి వచ్చి విమర్శ చేయటం అనేది ఉండదు. అది కూటమిలకు సంబంధించినటువంటి పద్ధతి కాదు. కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, దాని ప్రకారమే పనిచేయవలసినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. మా మీద కాదు, ఏ సంకీర్ణంలో అయినా సరే అలాగే ఉంటది. మాట్లాడుకుంటారు. ప్రజా సమస్యలు మేము గాలికేమి వదిలేలా ప్రతి అంశాన్ని టేకప్ చేస్తా ఉన్నాం. ప్రతి దాంట్లో పారదర్శకతతో నియామకాలు జరుగుతూ ఉన్నాయి. అనేక మార్పులకి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యారంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ అనేక రకాలుగా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఇవన్నీ ప్రజలకు కనిపించడానికి 2 సంవత్సరాలు పట్టుద్ది. 6-7 నెలల్లో కనిపించవు. 2-3 సంవత్సరాలు ఆగితే ఈ సాత్కారం అవుతాయి, కంటికి కనిపిస్తూ ఉంటాయి. ఓహో ఇదే చేసింది అనేది ప్రజలు అప్పుడు గుర్తిస్తారు. 4.5 సంవత్సరాల తర్వాత నిర్ణయానికి వస్తారు. అతను ఏం చేశాడు, వీళ్ళు ఏం చేశారు, ఎవరి వల్ల మేలు జరిగింది అనేది అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. ఈ 6-7 నెలల్లోనే మొత్తం అయిపోయిందని చెప్పి తీర్పు ప్రజలు చెప్పరు, ఎవరు చెప్పరు.
ఒకవేళ ఎవరైనా చెప్తున్నారంటే వాళ్ళ విజ్ఞతకి నేను వదిలేస్తా ఉన్నా. కరెక్ట్ గారు. సార్ లక్ష్మణరావు గారు, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పోలీస్ అధికారులను ఉద్దేశించేది మాట్లాడారు, కానీ అప్పట్లో ద్వారకా తిరుమలరావు గారు కూడా ప్రెస్ ముందుకు వచ్చి ఇలాగే ఇది సమంజసం కాదు, పద్ధతి కాదు, ముఖ్యమంత్రిగా అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు అలా మాట్లాడకూడదు అని చెప్పేసి మాట్లాడటం ఒకటి చూసాం. ఇప్పుడేమో పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు వచ్చి మాట్లాడటం చూసాం. ఇది పోలీస్ సంఘం 5 సంవత్సరాలు గుర్ర పెట్టి నిద్రపోయింది. బాగా ఎక్కడ కూడా మాట్లాడలా. ఇవాళ వాళ్ళకి మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది. నేను అడుగుతున్న పోలీస్ సంఘాన్ని, మీరు ఎందుకు కేసు పెట్టకూడదు? మా విధి నిర్వహణలో ఇతను ఆటంకం పరుస్తున్నాడు, మమ్మల్ని బట్టలు ఉడదీసి కొడుతున్నాడు అని చెప్పి మీరు కేసు పెట్టాలి కదా. మీరు ఇవాళ ధైర్యం చేసుకొని మాట్లాడారు. గతంలో మీరు నోరు మూసుకున్నారు, దుప్పటి కప్పుకొని పడుకున్నారు. మరి వాళ్ళు వచ్చారు కదా, మీరు కేసు పెట్టండి పోలీస్ సంఘాన్ని. ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబుని కాల్చి చంపుతా అన్నాడు, నంద్యాలలో బట్టలు ఉడదీసి కొడతా అన్నాడు. కానీ చంద్రబాబు గారి నైజం జగన్మోహన్ రెడ్డి నైజం కాదు. ఆ రోజే కేసు పెట్టొచ్చు, అటెంప్ట్ టు ది మర్డర్ కేసు పెట్టొచ్చు అతని మీద. అతని చేతిలో వివేకానంద రెడ్డిని చంపాడని పేపర్లో బొమ్మేసి చేతిలో పట్టాకత్తి పెట్టి చంద్రబాబు నాయుడే చంపాడని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. అప్పుడే కేసు వేయవచ్చు, పరువు నష్టం దావా చేయవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారి నైజం అప్పుడు ఇప్పుడు అలాంటిది కాదు. అన్నీ కూడా ప్రజలు చూసుకుంటారని చెప్పి వదిలేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు పద్ధతి ప్రకారంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు వేరే చేసి చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఏనాడు వ్యక్తుల్ని, పోలీస్ ఆఫీసర్ని డైరెక్ట్ గా పేరు పెట్టి ఎక్కడ కూడా విమర్శించరా. ఇవాళ ఎవరైతే విఆర్లో వెళ్ళి మీనమేషాలు లెక్క పెడుతున్నారో వాళ్ళు చేసినటువంటి అప్రజాస్వామిక విధానాల మీద ఆయన అరెస్ట్ చేసినటువంటి తీరే మీకు తెలుసు కదా. కనీసం నోటీస్ ఇవ్వకుండా పొద్దున 6 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా ఆయన బాధ పెట్టి అరెస్ట్ చేసిన తీరు ఎక్కడ కూడా ఆయన పోలీసుల్ని విమర్శించరా. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడిని కంపేర్ చేయటం అంటే నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది, గాడిదకి గుర్రానికి ఉన్నటువంటి తేడా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేసింది మేబీ కరెక్టే. మీకులాగా చూడండి, సంవత్సరం చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైల్లోకి వెళ్తాడని ఆయన ముందు నుంచి ఏం చెప్పలే. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లండన్ లో ఉన్నాడు, ఓవర్ నైట్ చంద్రబాబు నాయుడు గారిని లోపల వేసేసారు, ఎఫ్ఐఆర్ కూడా రెడీ చేయకుండా. అదే తేడా ఆయనకి మీకు. అదే అవినీతి చేయలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి. అదే సార్ నేను ఏమంటున్నానంటే, అదే సార్ అదే ఆ తేడా మేమైతే గమనించాము. నేనేం ఇది చంద్రబాబు నాయుడు గారి వ్యవహారశైలి నేనేం తప్పుపడట్లా. కాకపోతే ఆ యాక్షన్ ఉంటుంది కదా, ఆ యాక్షన్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. చర్చ కూడా అదే. లక్ష్మణరావు గారు, ఇక్కడ పోలీసు వాళ్ళకి నైతిక స్థైర్యం ఇవ్వాల్సింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. మరి ఆ ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉన్న రఫీ గారు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. కాదంటలా, యాక్చువల్ రూల్ ప్రకారం అంతే. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లెజిస్లేషన్. అయితే ఇక్కడ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్గా పొలిటికల్ పార్టీస్ ఉంటాయి, గవర్నమెంట్ ఉంటుంది. కానీ దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన వాళ్ళు బ్యూరోక్రాట్స్, అలాగే అధికారులు, పోలీస్ అధికారులు అవ్వచ్చు, ఐఏఎస్ అధికారులు అవ్వచ్చు, సివిల్స్ వాళ్ళు అవ్వచ్చు. అయితే వారిని ఎప్పుడైతే ఈ రకమైనటువంటి పొలిటికల్ దీంట్లోకి లాగి రొచ్చులోకి వాళ్ళకు ఉన్నటువంటి విభేదాల మూలంగా అధికారులను కూడా దీంట్లోకి లాగి బెదిరిస్తున్నప్పుడు ఎవరికి నైతిక స్థైర్యం ఇవ్వాలనేది ఇక్కడ ప్రశ్న. మనం ఈ 9 నెలల నుంచి గమనిస్తున్నాం సార్. ఈ 9 నెలల గమనంలో మనం చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు, మేము రాజకీయ పాలన చేస్తాము, రాజ్యాంగబద్ధ పాలన కాదు, ఇది రాజకీయ పాలన. మా రాజకీయ నేతలు చెప్పినట్టుగా బ్యూరోక్రసీ వినాలి. గ్రామ స్థాయిలో పంచాయత్ సెక్రటరీ వినాలి, మండల స్థాయిలో ఎంఆర్ఓలు, ఎండిఓలు, పోలీస్ స్టేషన్లు వినాలి, జిల్లా స్థాయిలో ఎస్పీ వినాలి, రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ, సెక్రటరీస్ అందరూ వినాలి. అంటే రాజ్యాంగం మనకు అందించిన శాసనసభకి
కార్యనిర్వాహకాల బ్యూరోక్రసీకి మధ్య ఉన్న ఆ గీతలను తుడిపేసి మేమేం చెప్తే చేయండి, మేమేం చెప్పకపోతే మౌనంగా ఉండండి. అందుకని ఈరోజు మనం బ్యూరోక్రసీ చూస్తే ఎవరు కూడా చొరవ తీసుకొని కొత్త కొత్త ప్రయోగాలు, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త అన్వేషణలు ఏమి చేయటంలా. మంత్రి చెప్తే చేయటం, ఎమ్మెల్యే చెప్తే చేయటం. ఎన్నికలు గెలిచిన వెంటనే ఫస్ట్ జరిగిన పని ఏంటంటే గతంలో ఏం జరిగిందో అదే జరిగింది. ట్రాన్స్ఫర్స్, ఎంఆర్ఓలు, ఎండిఓలు, ఎస్ఏలు, జిల్లా స్థాయి అధికారులు, అందరూ లెటర్లు తీసుకోవాలి. ఎవరి దగ్గర లెటర్లు తీసుకోవాలి? రాజకీయ నేతల దగ్గర, అధికార పార్టీ నేతల దగ్గర లెటర్లు తీసుకోవాలి. లెటర్ వర్క్ ఇస్తున్నాడా? 5 లక్షలు, 10 లక్షలు, 50 లక్షలు తీసుకొని లెటర్లు ఇవ్వటం అక్కడ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత గత 5 సంవత్సరాలు ఎవరైతే అవినీతిలో పెద్ద ఎత్తున కూరుకుపోయారో, ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్లో, ఎలక్ట్రిసిటీ టెండర్స్లో సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ కనపడుద్ది, ఆదాని కనపడతాడు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో మెగా కనపడుద్ది. కానీ ఈ 9 నెలలు మనం చూస్తే చంద్రబాబు నాయుడికి ఒకరు కుడి భుజంగా, ఒకరు ఎడమ భుజంగా, ఇద్దరు అదే వృత్తిలో, అదే కాంట్రాక్ట్లో, అదే పనిలో నిమగ్నమై ముందుకెళ్తా ఉన్నారు. గత 5 సంవత్సరాలు ఎవరైతే బాగా కరప్ట్ చేశారో అధికారులు, వారు ఈరోజు చాలా ఉన్నతమైన పదవుల్లో, ఉన్నతమైన స్థానాల్లో కొనసాగుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ పెద్ద ఎత్తున గతంలో జరిగిన తప్పుల మీద అన్వేషించి పరిశోధనలు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం కానీ, వాళ్ళని అరెస్ట్ పాలు చేయటం కానీ చేయలేదు. ఎందుకంటే అదే పని మనం కూడా చేస్తున్నాం కదా. మనం ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులో అలాంటి లోపాలే కొనసాగిస్తున్నాం, ఆ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టులో అలా లోపాలే కొనసాగిస్తున్నాం, ఆ స్మార్ట్ మీటర్లను అలాగే ఉపయోగిస్తున్నాం, ఆ ట్రాన్స్ఫార్మర్లను అలాగే ఉపయోగిస్తున్నాం, ఆ స్తంభాలను అలాగే ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఎవరి మీద చర్య తీసుకోగలుగుతారు? ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వారు ఇద్దరు చెరువు పక్కన కుడిభుజం ఎడభుజంగా కొనసాగుతూ ఉంటే ఎవరి మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది? రాజ్యాంగబద్ధ పాలన చేస్తాను, రాజకీయ పాలన చేయనని స్పష్టంగా చెప్పి ముందుకెళ్తే తప్పనిసరిగా చర్య తీసుకోగలను. కానీ దానికి భిన్నంగా నేను రాజకీయ పాలన చేస్తానని చెప్తూ ముందుకెళ్ళలేను. ఈరోజు ప్రతిపక్షానికి నేను కోరుకుంటుంది ఏంటంటే ఈ చిల్లర విషయాల మీద వెళ్లకుండా ప్రజల సమస్య చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, పిల్లలు కనండి, పిల్లలు బాగా కనండి, అదే మీకు సంపద, మీకు పొలాలు అవసరం లేదు, ఆస్తులు అవసరం లేదు, పిల్లల్ని విపరీతంగా కనండి అని చెప్తున్నాడు. పిల్లల్ని కని ఏం చేస్తారండి? ఈ దేశంలో 1.4 కోట్ల మంది ప్రతి సంవత్సరం అదనంగా జనాభా కలుస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక నిరక్షరాస్యత ఉన్న దేశం ఇది, నిరుద్యోగులు ఉన్న దేశం ఇది, పేదలు ఉన్న దేశం ఇది, బెగ్గర్స్ ఉన్న దేశం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి దొరక్క ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ నెట్టివేయబడితే బేడీలు వేసుకొని బయటకు వస్తున్న స్థితి చూస్తున్నాం. ఈ స్థితిలో 40 ఏళ్ల అనుభవం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి పిల్లలను కరెంట్ అని చెప్తాడండి. ఎందుకు చెప్తున్నారు? ఏం అవసరం వచ్చింది ఇప్పుడు పిల్లలతో? ఉన్న వాళ్ళకి ఉపాధి చూపించలేకపోతున్నాం, వాళ్ళకి పని చూపించలేకపోతున్నాం, వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇవ్వలేకపోతున్నాం, కానీ పిల్లలు కనని చెప్తున్నాం. ఉన్న ప్రాజెక్టుని 40 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక్క ప్రాజెక్ట్ పూర్తి కాలేదు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. వరుసగా పేరు చూసుకోండి, సంపూర్ణంగా పూర్తయిన ప్రాజెక్ట్ ఒకటి లేదు. ఆనాడు నెహ్రూ టైంలో శ్రీశైలం ప్రాజెక్టు, లేకపోతే నాగార్జున సాగర్, తుంగభద్ర లాంటి 3-4 ప్రాజెక్టులు మినహా ఇంకా ఏ పేరు చెప్పినా కూడా ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. అవి నీటిపారుదల ప్రాజెక్టులా కాకుండా అవినీతి పారుదల ప్రాజెక్టులుగా కొనసాగుతూ ఉన్నాయి. 100 కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టు 1000 కోట్లకి, 2000 కోట్లకి, 5000 కోట్లకి జరుగుతూ ఉంది. ఈరోజు వెలుగొండ లాంటి ప్రాజెక్టు 2,500 కోట్లు ఇస్తే ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది. వాటిని పూర్తి చేయకుండా 80,000 కోట్ల రూపాయలతో గోదావరి నుంచి పనగతర్లకి ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాను, దానికి సహాయం చేయండి, అప్పులు ఇవ్వండి అని అడుగుతున్నాం. 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి, ఒక్క పోలవరం మినహా. ఆ 20,000 కోట్లు ఖర్చు పెట్టడానికి నీ దగ్గర శక్తి లేనప్పుడు 80,000 కోట్ల గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఎందుకు ప్రజల్ని భ్రమంలో ఉంచుతావు? ఎందుకు ప్రజల్ని మభ్యపెడతావు? సీప్లేన్లు, డ్రోన్లు, బుల్లెట్ ట్రైన్లు, అమరావతి రాజధాని ప్రపంచంలో 5వ నగరంగా తీసుకొస్తాను, ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మానేద్దాం. మన రాష్ట్రం అక్షరాస్యతలో భారతదేశంలో అట్టడుగున ఉన్నాం. 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే మనం 32వ స్థానంలో ఉన్నాం. దళితులు, గిరిజనులు, వెనుకబడిన ప్రాంత ప్రజలు,
కనీసం తన మాతృభాషలో పేరు రాసుకోలేకపోతున్నాం. మీరేమో డయాస్ ఎక్కి ప్రతి ఇంటికి ఒక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అభివృద్ధి చేసే వ్యక్తిని తయారు చేస్తానంటున్నాడు. కానీ ప్రతి పేద ఇంట్లో ఒక నిరక్షరాస్యుడు ఉన్నాడు. ఉన్న సమాజం ఇది, ఉన్న పరిస్థితి ఇది. దీన్ని ఎట్లా పైకి తీసుకురావాలని చెప్పకుండా దానికి మించి ఎక్కువ భ్రమలు. 2047లో వికసిత భారత్ అని ఆయనంటే నేను స్వర్ణాంధ్ర అని ఈయనంటాం. 2024లో నీకు అధికారం ఇచ్చాడు. 2029 దాకా పనిచేయి, మంచి పనులు చేయి, గత ముఖ్యమంత్రి చేసిన తప్పుడు పనులు చేయకుండా వాటి భిన్నంగా చేయమని అధికారం ఇచ్చాడు. గెలిచింది చంద్రబాబు నాయుడు కాదు, గెలిచింది జగన్మోహన్ రెడ్డి ఓటమి. జగన్మోహన్ రెడ్డిని ఓడించుకోవాలని ప్రత్యామ్నాయంగా ఉన్న శక్తిని గెలిపించుకున్నారు. గెలిచినప్పుడు ఏం చేయాలి? వారు ఏ తప్పులు చేశారో ఆ తప్పులు చేయకూడదు. నేను తిరుమలలో అక్కడున్న బోర్డు మెంబరు ఒక ఎంప్లాయీ ఏదో ఈ దోహం బాగకూడదు, ఈ దోహం బాగు అని చెప్పి అతని మీద విపరీతమైన దాడి, గొడవ, అరుపులు, తిట్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మాది రాజకీయ పాలన. మేము చెప్పినట్టు మీరు వినాలి, మేము చెప్పిందే చేయాలి, మేము చెప్పకపోతే చేయకూడదు. ఈ దృష్టి ఉన్నంతకాలం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండవు. ఉదాహరణకి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరైనా ఒక ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే ఆ ఎస్ఐ ఏమడుతాడు తెలుసా? మీ ఊర్లో పుల్లారావు ఒక ఆయన ఉన్నాడండి, ఆయన చేత ఫోన్ చేయించండి, ఆయన చేత ఒక లెటర్ తీసుకురండి అంటున్నాడు. ఎఫ్ఐఆర్ పెట్టడానికి అది కేసు మంచిదా కాదా, చెడ్డా, తప్ప, ఎవరు తప్పు, విచారణ ఇవన్నీ కాదు. ఫస్ట్ జరగాల్సింది అతను ఎవరు, ఆ ఊర్లో అతను ఏ వర్గం, టీడీపీ వర్గమా, వైకాపా వర్గమా, అది తెలుసుకొని దాని ద్వారానే నిర్ణయం తీసుకునే పరిస్థితికి పోలీస్ స్టేషన్లు వచ్చేసింది. మనం వాట్సాప్లో ఇన్ని రకాల సర్వీసులు ఇచ్చేస్తున్నామని చెప్తున్నాం. కానీ ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకోవాలంటే 30,000, 40,000, 50,000 వాడి యొక్క ఆర్థిక స్తోమతను బట్టి, వాడికి ఉన్న భూమి, వాడికి ఉన్న సంపదను బట్టి డబ్బులు తీసుకునే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎక్కువ మంది, ఎక్కడో ఎక్సెప్షన్స్ ఉండొచ్చు మంచివాళ్ళు. ఈ పరిస్థితిని బయటపడేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి మంచి విద్య రావాలని, మంచి వైద్యం ఉండాలని మనం చెప్తున్నారు. 175 నియోజకవర్గాల్లో 175 300 బెడ్స్తో ఉన్న మంచి ఆధునిక హాస్పిటల్ కట్టిస్తారండి. ఉన్న 1,510 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కున్నారెడ్డిపోతా ఉన్నాయి. మందులు లేవు, డాక్టర్లు లేరు, నర్సులు లేరు, పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. వాటిని మార్చండి. వాటిని మార్చకుండా పెద్ద పెద్ద మాటలు చెప్పి ఇంకా ప్రజల్ని మభ్య పెడితే, భ్రమంలో ఉంచితే మంచిది కాదని నా కోరిక. ఓకే లక్ష్మణరావు గారు, ఒక పోలీస్ అధికారుల వ్యవస్థే కాదు, మీరు దాదాపుగా అన్ని వ్యవస్థలని టచ్ చేశారు. రైట్. సైదా గారు, ఈరోజు షర్మిల గారు కూడా మాట్లాడటం జరిగింది. ముందు ఈ జైలు యాత్రలు కాకుండా అసెంబ్లీకి వెళ్ళే యాత్ర ఏదో చేపట్టమని చెప్పేసి 24వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. కానీ ఆయన ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళేటట్లుగా ఏం కనపడటం లేదు, ఆ రకమైన సిగ్నల్ కూడా ఇవ్వటం లేదు. కానీ షర్మిల గారు మాత్రం ఈరోజు మాట్లాడుతూ ఆయనకి వెళ్ళే దమ్ము లేదు, అక్కడికి మాట్లాడే దమ్ము లేదు, ఎంతసేపు ఈ జైలు యాత్రలకు వెళ్ళి పరామర్శించడం తప్ప అంటున్నారు. సరే, అది పక్కన పెడితే పోలీస్ అధికారులని ఆయన బెదిరించిన తీరు, పదే ఆయన పోలీస్ అధికారులని, సరే రాజకీయ నాయకులను బెదిరిస్తారంటే సరే మీకు ఉన్నటువంటి రాజకీయ వైరుధ్యం అవ్వచ్చు, మరి ఈ రకంగా అధికారులను కూడా దీంట్లోకి లాగటం, దానికేమో అధికారుల సంఘం ఏదో నామమాత్రంగా ఖండన, లేదంటే కనుక టీడీపీ నాయకులు ఖండన, ఇవే కనపడుతున్నాయి తప్ప నిజంగానే రేపు అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మేము ఎక్కడ ఇబ్బందులు పడతామా అని ఒక భావం నుంచి ఇప్పుడు ఏదో ఈ ప్రభుత్వం ఉందనే కాదు, ఏ ప్రభుత్వంలో ఉన్నా కానీ వారు నిష్పక్షపాతంగా వారి విధుల్ని నిర్వహించేటటువంటి ఆత్మస్థైర్యాన్ని కలిగించాల్సిన నాయకులే ఈ రకమైన బెదిరింపులకి పాల్పడటాన్ని ఎలా చూడాలి? రఫీ గారు, మీరు ఇందాక లక్ష్మణరెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు మీదేదో అభ్యంతరం వ్యక్తం చేయబోయారు, క్విక్గా సార్. ఇప్పుడు లక్ష్మణ్ రెడ్డి గారు తప్పుదోవ పట్టించారు. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పలా. కావాలంటే మీరు అన్ని 8 నెలల నుంచి మీరు రికార్డ్ చేయండి. నేను చట్టబద్ధ పాలన చేస్తా, ఎవరిని ఏం చేయాలని సరే చట్టబద్ధంగానే నేను పరిపాలన చేస్తానని చెప్పాడు. కానీ చట్టాన్ని వదిలేసి రాజకీయ పరిపాలన చేస్తానని చెప్పి అది ఎప్పుడూ చెప్పలేదు. చెప్పని విషయాన్ని పెద్దలు, అది చాలా విఘ్నులు ఈ రకంగా తప్పుదోవ పట్టించి ఈ రకంగా చెప్పడం అనేది సరైనది కాదు. ఇది ప్రజల్లో
బ్యాడ్ సంకేతం వెళ్తుంది. పదే పదే ఆయన చట్టబద్ధ పాలన చేస్తానంటున్నాడు కాబట్టే ఈ ఈ ఈ దోపిడీదారులు, ఈ దొంగలు, ఈ కూలీకోర్లు, ఈ భూ కబ్జాదారులు వీళ్ళందరూ కూడా మాకేం కాదులే అని చెప్పి ఉంటున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజల అసహనంతో ఊగిపోతున్నారు. ఈయన చట్టం అంటాడు, వాళ్ళు దౌర్జన్యాలు చేశారు, వాడు అర్ధరాత్రి అరెస్ట్ చేశాడు, ఈయన చేయడు, ఇదంతా చట్ట ప్రకారంగానే పోతానంటున్నాడు అనేటువంటి పరిస్థితి ప్రజల్లో ఉంది. లక్ష్మణరావు గారు ఆయన చాలా పెద్దవాడు. ఆయన ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అనలేదు అనలేదు కూడా నేను చెప్తా ఉంటాను. ఎస్ ఈవెన్ నేను కూడా వినలేదు. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే క్షేత్రస్థాయిలో ఆ రకంగా కనపడటం లేదనేది ఆయన భావనగా అర్థం చేసుకున్నాం. సైదా గారు. సురేష్ గారు, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఈరోజు గుంటూరు జిల్లాలో నిర్వహించినటువంటి యాత్రలు చూస్తే మనం చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశాడు, అలాగే మనం చూసినట్లయితే భరోసా యాత్రలు చేశాడు, ఇప్పుడు జైలు యాత్ర చేస్తా ఉన్నాడు. అయితే మేము ఒకటే కోరుతా ఉన్నాం, అయ్యా నువ్వు ముందు శాసనసభ్యుడికి పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు మీ మీద ఆశలు పెట్టుకుని శాసనసభ్యుడిగా గెలిపించారు. మీరు దయచేసి అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీలో ప్రజాపక్షంగా మీరు మాట్లాడండి, ప్రజల సమస్యల్ని లేవనెత్తండి అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. మీరు అసెంబ్లీకి గౌరవించకుండా గంటల ప్రెస్ మీట్లు పెట్టి ఊకదప్పుడు ఉపన్యాసాలు చెప్తా, లేకపోతే రోడ్ల మీద తిరుగుతా అంటే మీకు అర్హత లేదు. ఎందుకంటే మీరు గౌరవ మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ప్రస్తుతం శాసనసభ్యుడు పులివెందుల శాసనసభ్యుడిగా ఎన్నిక కాబట్టి మీరు శాసనసభకి వెళ్లకుండా మీ 11 మంది శాసనసభ్యుల్ని మీరు శాసనసభకు పంపించకుండా మీరు ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? మీకు అసలు నైతిక అర్హత ఉందా? ప్రజా సమస్యల మీద మాట్లాడే అర్హత మీకుందా? ఇది ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అడుగుతా ఉన్నారు. 5 కోట్ల మంది నిన్ను మీరు మాట్లాడినటువంటి తీరు చూస్తూ ఉంటే నిజంగా నేను గమనిస్తా ఉన్నాను. ఇప్పుడు దాకా నేను విద్యాదర్శించే రాజకీయాలు చూస్తా ఉన్నా. ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి సందర్భాల్లో అన్నం గురించి మాట్లాడటం, బట్టల గురించి మాట్లాడటం, సామాజిక వర్గాల గురించి మాట్లాడటం ఇది చాలా జుగుప్సాకరంగా నాకు అనిపించింది. వంశీ అందంగా ఉంటాడు, అవినాష్ అందంగా ఉంటాడు, లేకపోతే కొడాలి నాని బ్రహ్మాండంగా ఉంటాడు, అందువల్లనే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడు అనేటువంటి మాటలు వింటా ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఏమైనా మైండ్ దొబ్బిందేమో నాకు అనిపించింది, ఒక మాటలో చెప్పాలి. అలాగే మనం చూసినట్లయితే అధికారులు కూడా, పోలీసు అధికారులు కూడా మరి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడే, మిమ్మల్ని అందరినీ నేను గుర్తు పెట్టుకుంటా, మీరు సప్త సముద్రాలు అవతలున్నా తీసుకొచ్చి మీ బట్టలు ఓడిస్తానని చెప్పి మాట్లాడుతానంటే ఇతని విజ్ఞతని మనం ఏమని అనుకోవాలా? మనం చూసాం గతంలో మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు గోరంట్ల మాధవ్ కాడి నుంచి మొదలుకొని విశాఖ సంబంధించిన మాజీ మంత్రి శ్రీనివాసరావు మొదలుకొని అంబటి రాంబాబు మొదలుకొని వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు, ఆ రోజు వాళ్ళ బట్టలు వాళ్ళే తీసుకొని ప్రజలకు దర్శనం చేశారు. ఈ రోజు మీరేమో అధికారుల బట్టలు తీస్తా ఉన్నారు. ఏమన్నా మీ సంస్కృతి? మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర యువత మిమ్మల్ని ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలా? మిమ్మల్ని చూస్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటాం. ఇలాంటి వాళ్ళన మనం శాసనసభలకి చట్టసభలకి పంపించిందని చెప్పి ప్రజలు నిజంగా సిగ్గును తలవంచుకుంటాం. కానీ ఇది ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, ఇక్కడ నియంత్రణ పాలనలో మనం లేము. దీన్ని గమనించుకొని మసులుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడినటువంటి తీరుని ప్రజలు వేది చేసుకుంటారు. ఏం మాట్లాడుతున్నాడు ఈ ప్రతిపక్ష నాయకుడిగా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి తీరు ఏంటి? గతంలో 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఆయన పరిపాలన వ్యవహారం ఏ విధంగా జరిగింది మనం చూసాం. మర్డర్లు చేసిన వాళ్ళందరినీ కూడా ఎంట పెట్టుకుని తిరిగేటువంటి మనిషి. డాక్టర్ సుధాకర్ ని మరి హత్యకి ఆత్మహత్య చేసుకునే విధంగా కూరుకుంటున్నటువంటి ప్రభుత్వం, కోడెల శివప్రసాద్ ని ఆత్మహత్య చేసుకునే విధంగా కూరుకుంటున్నటువంటి ప్రభుత్వం,
అలాగే డ్రైవర్ మరి సుబ్రహ్మణ్యాన్ని మరి హత్య చేసి డోరు చేసినటువంటి ఉన్నటువంటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం కాకపోతే అనేకమైనటువంటి ఘటనలు శిరోమండనం చేసి దళిత యువకుడిని మరి పోలీస్ స్టేషన్ లోనే శిరోమండనం చేసినటువంటి ఘటనలు ఇవన్నీ మనం చూసిన తర్వాత ఈ రోజు దయ్యాలు ఏళ్ళలో వచ్చినట్లు ఈయన మాట్లాడుతున్నారంటే ప్రజలు ఈయన క్రెడిబిలిటీని ఏమనుకుంటారు? చిన్న కమిటీ పెద్ద కన్నట్టుగా మీరు చేసినటువంటి పరిపాలన తీరు చూసే ఉన్నాం. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే గత ప్రభుత్వం మా ప్రభుత్వ హయాంలో పోలీస్ అధికారులు ఏ రకంగా వ్యవహరించారు నిర్లిప్తంగా, లేదంటే కనుక మేము చెప్పినట్టు ఎలా విన్నారు అంటే అలాగే ఇప్పుడు కూడా ఉండటానికి వీల్లేదు, మీరు అట్లా ఉంటే గనక నేను మళ్ళా వచ్చి మీ తాట తీస్తానని చెప్పేసి ఆయన అర్థం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. రఫీ గారు వాంట్ టు కంక్లూడ్ ప్లీజ్. నేనేమంటానంటే వంశీ అందగాడే, కానీ బుద్ధి ఒకరి బుద్ధి అతనిది. అతని వ్యవహారం ఏంటో మొత్తం రాష్ట్రం చూసింది. భువనేశ్వరి గారి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, కన్నవరంలో ఆయన చేసినటువంటి దోపిడీ, ఆయన చేసినటువంటి దౌర్జన్యాలు, సొంత తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచి ఆ పార్టీ ఆఫీసుని ఏ రకంగా తగలబెట్టించాడు ఇవన్నీ చూశారు. నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే, అతను చాలా అందంగా ఉంటే, ముద్దుగా ఉంటే, నీ దగ్గర ఉన్నాడు కదా రామ్ గోపాల్ వర్మ, అతనితో సినిమాలు తీసుకోను. అతను రాజకీయానికి పనికిరాడు వంశీ, ప్రజలు తిరస్కరించారు. నువ్వు రామ్ గోపాల్ వర్మను పెట్టి వంశీని హీరో చేస్తావో, విలన్ చేస్తావో, సైడ్ యాక్టర్ చేస్తావో, సినిమాలు తీసుకొని నువ్వు ఎంజాయ్ చేయి. అంతేగాని ఇలాంటి దుర్మార్గుని ఎన్నికేసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ ని కంపేర్ చేసి మాట్లాడటం అంటే నీ బుద్ధిహీనత నువ్వు బయట పెట్టుకున్నావు. ఓకే, వీఆర్ షార్ట్ ఆఫ్ టైం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ రఫీ గారు, గఫూర్ గారు, సాయిదా గారు అండ్ లక్ష్మణ్ రెడ్డి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.